మీకు ఆ విషయం చెప్పమంటారా? ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు రాజ్యంలో గర్భఫలాలు తెరవబడ్డాయి. ఎందుకంటే దేవుడు మూసివేశాడని రాయబడింది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి అబ్రహాం దగ్గర వేడుకో, అబ్రహాం నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబము రక్షింపబడింది. కానీ అబ్రహాముకు మాత్రం పిల్లకాయలు పుట్టట్లే. అర్థమవుతుందా? అబ్రహాం ప్రార్థన చేస్తే ఏమో దేశమంతా గర్భఫలాలు తెరవబడ్డాయి, పిల్లలు పుట్టారు. అబ్రహాము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఏమో వాళ్ళకేమో విడుదల వస్తుంది, వాళ్ళేమో విడిపింపబడుతున్నారు, వీళ్ళకేమో బాగుంది, వాళ్ళేమో ఆశీర్వదింపబడుతున్నారు. మాకు మాత్రము ఏమి లేదు. ఈ డౌట్ అబ్రహాంకి వచ్చి ఉండదా? నేను ప్రార్థన చేస్తే ఏమో అందరూ అయ్యా మాకు అది జరిగిందయ్యా, ఇది జరిగిందయ్యా, బాగుందయ్యా, హ్యాపీగా ఉందయ్యా. నాకేం జరిగితే కదా, నాకు జరిగితే కదా, నాకేం జరగట్లా. అప్పుడు అంటాడు ప్రభు, సమస్తము నా చిత్త ప్రకారమే జరుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, మీరు ఆలోచించినంత మాత్రాన నీ బాధ మూరడు ఎక్కువ కాదు. సార్ నిన్న గడిచిపోయిందా, మొన్న గడిచిపోయిందా, ఈరోజు గడిచిపోయిందా, జనవరి 1 అయిపోయిందా, సంక్రాంతి, భోగి, పెద్ద పండుగ అన్నీ అయిపోయినాయా? సార్ ఏమైనా జరిగిందా? ఏం జరగదు సార్. ఇదే మర్మం, ఇదే సత్యం. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉందంట. ఎవరి చేతిలో? ఆయన చేతిలో ఉంది సార్. గర్వించని అప్పులు గర్విస్తాయా? గర్వించని. రోగం గర్విస్తుందా? గర్వించని. అన్నిలు హేళన చేస్తారా? హేళన చేయని. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అవకాశము ఇచ్చి ఉన్నాడు సార్. వాళ్ళ దూరం కూడా వద్దు సార్. మన బంధువులు, నీ ఇంటివారు, నీతో ఉన్నవాళ్ళు, యోబుతో ఉన్న వాళ్ళు కూడా అదే అన్నారు సార్. స్నేహితులు, నువ్వేదో చేసుంటావురా, నువ్వేదో చేసుంటావా అన్నారు సార్. బాధపడ్డాడు యోబు. మీరు రాకపోయినా పర్వాలేదురా, మీరు రాకపోయినా మీ మాటలతో నన్ను హింసించబాకండి, మీరు రాకపోయినా పర్వాలేదురా. అయినా కూడా వాళ్ళు ఆడే ఉన్నారు. హల్లెలూయా. సమస్తం అయినా సార్ పర్వతములు పుట్టిస్తాడంట, వాటిని ఎండిపోయేటట్టు చేస్తాడంట, ఆరిపోయేటట్టు చేస్తాడంట. ఇంకెందుకు సార్ మనం ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని? హల్లెలూయా, హల్లెలూయా.